చాలా ఏళ్ల క్రితం నందనవనం అనే ఒక చిన్న గ్రామంలో లక్ష్మీదాస్ అనే ధనవంతుడు నివసించేవాడు. అతనికి ఒక పెద్ద ఇల్లు ఉండేది. ముందు గదులు, వెనుక తోట, మధ్యలో కోడెలు, పశువుల కొట్టే. ఆ కుటుంబానికి ఏదీ కొరత లేదు, కాని లక్ష్మీదాస్ గుండెల్లో మాత్రం అసంతృప్తి ఉండేది. ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఈ పొలం కాదు, ఇంకా పొలాన్ని కూడా కొనాలి అని రోజంతా ఆలోచించేవాడు. అతని భార్య పేరు సుబ్బలక్ష్మి, మంచిదైన గృహిణి. 2 పిల్లలు. ఒకసారి పక్క ఊరిలో ఉన్న సీతయ్య అనే రైతు తన పొలాన్ని అమ్మబోతున్నాడని తెలిసింది. అది మనకు అవసరం లేదు కదా, మనకు ఇప్పటికే పొలాలు ఉన్నాయి. అది తీసుకుంటే నీటిపై ఆధిక్యం మనదే అవుతుంది. మనం దానిని అద్దెకి పెట్టొచ్చు. అలా మొదలయింది. తక్కువ ధరకే సీతయ్య పరిస్థితిని వాడుకుని కొనేశాడు. కొంతకాలానికి గ్రామానికి కొత్త కిరాణా దుకాణం పెట్టాలనుకున్న గంగరాజు అనే యువకుడిని కలిసి, నీకు నిధులు కావాలా? దుకాణం నా పేరుతో పెట్టు, నీకు జీతం ఇస్తా. భయపడిన గంగరాజు అంగీకరించాడు. దుకాణం గంగరాజు పేరు మీద ఉన్నా లాభం అంతా లక్ష్మీదాస్దే. ఇలా కొన్ని నెలలకే అతను గ్రామంలోని ఎక్కువ వ్యాపారాలు, పొలాలు, కూలీలు తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కాని ఎంత సంపాదించినా అతని గుండె తృప్తిగా ఉండలేదు.